ఫోర్ చూడు, లెగ్ అప్, లెగ్ డౌన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫోల్. టుడే గైస్ అబ్బా స్టప్ అయ్యా. ఎట్లా తగిలింది దానికి గుడ్డట అది గుడ్డట ఇది గుడ్డట అంట. ఏం చెప్పు 3 సరదా కొడతాం. 3 balls కి 3 runs కొట్టాలి. ఓకే కొడితే ఓకే, నేను కొట్టనీకుండా వేస్తాగా. ఓడిపోయిన తర్వాత నీకు ఇచ్చానంటావు ఎందుకు అయ్యదు? అవసరం లేదు, నేను ఆడను. స్టిల్ ఐ డు ది ఛాలెంజ్. నువ్వు క్షమాభిక్ష పడేది ప్లేయర్నే. నేను టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఈ చెడ్డీలు వేసుకుని తిరిగాడు. వయసు రీత్యా అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు నేను. పెద్ద తర్వాత ప్యాంట్ నాకు చదువుతున్నావు ఏంది నువ్వు? చెప్పేది నువ్వు లెఫ్ట్ ఆడరా, నువ్వు లెఫ్ట్ ఆడు. సరే టార్గెట్ పెట్టు, ఇచ్చేసానంటావు. టార్గెట్ పెట్టు. ఓకే టార్గెట్ పెట్టు. కౌంటీ మ్యాచ్ ఆడదాం. చీరాల నుంచి నేను, నువ్వు ఓకే నార్త్ కొరియా నుంచి. 6 balls కి 20 runs తగ్గించు 17. కానీ ఛాలెంజ్ 6 balls కి 17 runs. కౌంటీ మ్యాచ్ 6 balls 17 runs. నువ్వు బ్యాటింగ్ ఆడతావు, నన్ను బ్యాటింగ్ ఆడమంటావా? Round 4 Fight. నేనే ఆడతా ఫస్ట్. వీడు బ్యాటింగ్ ఆడతాడు, నేను బౌలింగ్ వేస్తాను. ఫస్ట్ సెకండ్ కాదు, ఇట్రా. ఏం ఆడగలుగుతున్నా, ఇట్రా. చెప్పు. ఫస్ట్ సెకండ్ కాదు, ఓడిపోతే ఓడిపోయినట్టు, గెలిస్తే గెలిచినట్టు అంతే. నేను మళ్ళీ నువ్వు బౌలింగ్ వేసి నేను బ్యాటింగ్ ఆడటం, నువ్వు బ్యాటింగ్ ఆడి బౌలింగ్ ఆడి ఉండవు. కౌంటీ మ్యాచ్ అంటే అంతే. అలా కాదు పిచ్చోడా. ఓకే 17 కొడితే నేను గెలిచినట్టు అయితే వాడు. అది బ్యాటింగ్ ఇస్తున్నాడు. టాస్ వేద్దాం లేకపోతే. సరే పంటలేదా? కౌంటీ మ్యాచ్ పంట. బ్యాటింగ్ ఫస్టా బౌలింగ్ ఫస్టా? సార్ బ్యాటింగ్ ఆడతారా? ఏంటి జాలి చూపిస్తున్నావా? కౌంటీ మ్యాచ్ ఎట్లా ఉంటది? లేదంటే మన బ్యాటింగ్ మ్యాచ్ లో బండర్ అయ్యప్ప తెలుసా నీకు? బండర్ సంతోష్ తెలుసు. బండర్ అయ్యప్ప మా ఫ్రెండ్. ఓకే ఎట్లా ఆడాలో మాకు తెలుసు. ఒక ఓవర్కి 17 runs కొట్టాలి. కౌంటీ రెడీ. ఎంపైర్ నుంచారా? ఆడు వైట్ నో బాల్ వేస్తే నో బాల్ ఇచ్చేసి వైట్ పెట్టు. దీనికేరా ఆఫ్ సైడ్ కేగా అంతే. ఆంధ్రాని వైడ్ రా. ఆంధ్రాని వైడ్. అబ్బాయి రెడీ గైస్. 1 over 17 runs. ఎన్నిసార్లు తీయాలమ్మా వైడా? ట్రైల్ మూసుకొని ఎయిరా బాల్. ట్రైల్ అంట. ట్రైల్ సిగ్గులే ఆటలు నేను ఆడను. 1 ball అయింది. ఎన్నిసార్లు బౌల్డ్ అవుతావు? మనం బౌల్డ్ అయితే సిగ్గులేనాట. క్రిస్ గేల్ బ్రెట్లీ కలిపితే అట్టుండిది మన బౌలింగ్. క్రిస్ గేల్ బ్రెట్లీ కలిపితే అట్టుండిది మన బౌలింగ్. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది తెలుసుగా. సూపర్ ఓవర్ లో 5 balls 17 runs. వైడ్ రన్ వచ్చింది. ఒక బాల్ రన్ వచ్చింది. ఓకే తీసుకో. 5 బాల్కి 16 కొట్టాలి. 2 6 4 అయిపోయిలా. కొట్టు. రెడీ గైస్ లెక్క పెట్టుకోండి. ఫస్ట్ 6 వస్తుంది. నో బాల్ రా. నో బాల్ కాదులే. 4 నో బాల్ కాదు. ఏడ కొడితే నో బాల్ కాదా? వచ్చింది. ఎంపైర్ వచ్చాడు ఆడ. వచ్చింది ఆడ ఎంపైర్ అన్నాడు నో బాల్, ఫ్రీ హిట్. 1 ball 6 runs. నడుంకి వచ్చింది. ఏంది తొండి? ఏడకొచ్చింది, నడుంకి వచ్చింది. ఎంపైర్ వచ్చాడు. ఎంపైర్ డెసిషన్ ఫైనల్ కొన్నావులే కానీ. ఎవరు కొన్నారు? 6 ఒక బాల్కి. టుడి 14 సారీ 8 రన్స్. 4 balls ఎంత కొట్టాలరా? 9 కొట్టాలా? 2 balls 8. ఇంకా 4 balls ఎందుకు కొట్టాలి? 6 ఇదిగో 9 కొట్టాలరా. 9 కొట్టాలరా. నోరాన్ 3 balls 9. 3 balls 9 కొట్టు చూద్దాం. యార్కర్ ఎట్టుంది? యార్కర్ లాగా ఉంది. ఎన్నిసార్లు అవుట్ అవుతారండి? ఆ లెంత్ బాల్ లేబాకరా. పిచ్చి బాల్ అంటాయి. బ్యాట్ చిన్నగా ఉంది. ఇది 4 balls 2 సార్లు అవుట్ చేశా. అది కూడా నో బాల్ 4 అని తీసుకున్నాడు. లేకపోతే అడిగి అది కూడా లేదు. కౌంటీ మ్యాచ్ లో అవుట్ ఉండవు క్రాంతి. నీ కౌంటీ మ్యాచ్ తెలుసా నీకు? బాల్ ఇప్పుడేమో
ఇది బ్యాట్ పొట్టుకుంది గాయస్, కింద పడుతుంటే కుదరట్లా. ఆడే ముందు తెలీదా? కొంచెం హైట్ ఉంటే బాగుంటది. ఆడే ముందు తెలీదా? ఇప్పుడు నీకు ఆడిపిస్తా ఆట, కౌంటీ మ్యాచ్. 2 balls 9 runs. బా బా అయిపోయింది ఇంక చాలు. ఏమంటావు లాస్ట్ బాల్? వెయ్యాలి అబ్బా. నో బాల్ ఎత్తావు నువ్వు. లెగ్ నోబుల్ వేస్తే బాల్ ఇటీరా. లెగ్ నోబుల్ చూడరా. నోబు ఇవ్వచ్చు. పైకి కొట్టుకో. నో బాల్ 6 కొట్టుకో. వైడ్. ఏది వైడ్? వైడ్. ఏది వైడ్ అయిందిరా? వైడ్. వైడ్. 6 కొడితే డ్రా. 6 కొడితే డ్రా ఎందుకు అయితే? 8 కొట్టాలి నువ్వు. సరే ఇంకో వేడి. వైడ్. వైడ్. వైడ్ రా. వైడ్ రా. లోపల బెత్తి ఎంత పడింది, మోర లోపల పడింది. గైస్ ఆఫ్టర్ 4 rounds 1-1. బౌలింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి, లైక్ చేయాలి ఫస్ట్. ఇది బ్యాట్ బాగాలేదు. రీచ్లో వస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాల్ డౌన్ అవట్ల. బ్యాట్ డౌన్ చేసుకోవటం అంటే అది కష్టం. మనం ఏంటంటే హెడ్ మూమెంట్ ఇలా తీసుకుని ఇలా లేపేస్తాం, ఇట్లా లేపుతాం కదా మనం. ఆ లేపడం కుదరలా. తేడా ఏంటంటే నేను ఓడిపోయినప్పుడు నిజాయితీగా మగాడిగా యాక్సెప్ట్ చేశా. అరే వీడు సోది చెప్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏందో తెలిసేది. లాస్ట్ అండ్ ఫైనల్ సరదాగా. Round 5. Fight! లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, డిసైడింగ్ రౌండ్. సో ఇది వచ్చేసి బౌలింగ్ నాన్ డామినెంట్ హ్యాండ్ తో వేయాలి, బ్యాటింగ్ కూడా నాన్ డామినెంట్ హ్యాండ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ వేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ ఆడాలి. అంతే. ఎవరు ఆడినా ఎవరు ఏం చేసినా. ఓకే. 3 balls. నేను బౌలింగ్ ఫస్ట్. ఎవరు హైయెస్ట్ కొడితే వాళ్ళు గెలిచినట్టు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ వేసిన కాబట్టి అలసిపోయారు. ఓకే. నేను బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ కూడా ఆడతాడు. చూద్దాం. నేను ఇక్కడ చాలా నైపుణ్యంగా ఆడతాను, మనం గెలుస్తాయి. మొత్తం వైడ్ వేస్తాడు చూడు. రే ఇద్దో 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 అట్లుంటది. రే ఇద్దో 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 అట్లుంటది మన బౌలింగ్ షాట్లు అట్లుంటాయి. లెఫ్ట్ ఆర్మ్ అయినా రైట్ ఆర్మ్ అయినా మన ఆర్మ్స్ మామూలుగా ఉండదు. ఫ్రీ చేస్తే ఎంపైరింగ్ చేయరా. త్రో వేస్తే నో బాల్. మెడ చిక్కులు మెడ మీద కొట్టచ్చు. ఎట్లా త్రో అంటే ఇట్లా పడిద్ది మామూలుగా. ఎట్టేస్తే ఎట్ట పడితే ఈ బెండ్ అయిందంటే మాత్రం నో బాల్ మెడ మీద కొట్టచ్చు. ఏంది డెడ్ బాల్? డెడ్ బాల్ ఏంది? 2 స్టెప్పులు పట్టారు. అడిగిరా. డెడ్ బాల్ ఏంది? డెడ్ బాల్ అంటే డెడ్ బాల్, బాల్ లేదని. అబ్బా అట్టొచ్చారా? ఆట వస్తారు క్రికెట్ లో. ఫ్రీ టైం డెడ్ బాల్ రా. ఏం కొత్త చెప్తున్నా? డెడ్ బాల్, బాల్ లేదంతే. డెడ్ బాల్ కానీ వైడ్ బాల్. థ్యాంక్ యూ. ఇటు సైడ్ 4-5 వైడ్ లేదు అట్లా షూట్ వేస్తానండి వికెట్లకి. మిచెల్ స్టార్క్ లాగా వేస్తాడు ఇప్పుడు. నేను మిచెల్ స్టార్క్, వైభవ్ సూర్యవంశీలా కొడతా చూడు నిన్ను. డెడ్ బాల్ సిగ్గు లేకుండా 2 డెడ్ బాల్ వేస్ట్ చేసాడు. నేను కావాలని కొట్టలేదు. నువ్వు తర్వాత ఏ రకంగా బౌలింగ్ వేస్తే చూస్తాగా. ఇదిగో ఇదాడు. ఏందిరా అట్లా బాల్ అసలుకి ఎందుకు పెద్ద కొడతారన్న మిచెల్ స్టార్క్. స్కోర్ 2. ఒక బాల్ కూడా అవ్వాలి. ఒక బాల్ అవ్వాలి వాడికి. ఏ కోతలు కోసాడు. అదిగో పడింది చూడు. అదిగో పడింది చూడు. అది ఎక్సలెంట్ బాల్. ఎక్సలెంట్ బాల్. ఫస్ట్ నోబా. ఫస్ట్ బౌన్స్. ఏ బ్యాట్ కింద నుంచి వెళ్ళిందిరా బాల్. ఇంత పైకి వెళ్ళింది. నువ్వు పారా సామి. నేను నాయన అంటే మిచెల్ స్టార్క్ మినిమం ఉంటుందిలే. 1 ball 2 runs. 1 ball 3 runs. ఇంకో డెడ్ బాల్ బాల్ 6 కొడతాను. ఆడకు వస్తా ఆ మూలకి వెళ్ళి లేకపోతే. గైస్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇట్స్ వెరీ టఫ్ అవుతుంది గైస్. 1 ball 4 runs. ఏం కాదు. అబ్బో జై కల్లా వచ్చాడు. ఇదే బౌలింగ్ రా. రావటం మాత్రం జై కల్లాగా వచ్చాడు. 5 runs ఒక బాల్కి. ఇది బోల్డ్ గైస్. అరే ఆడరా బాల్. ఎట్లా ఆడతారా వైడ్? ఎంపైర్ డిస్టర్బ్ చేస్తున్నాడు. 1 ball 6 runs. నువ్వు వేస్తావు దోస్తాగా అలిసిపోయి విన్నపిచ్చేస్తున్నాడు. చూడు 1 ball 6 runs. అదిగో పడింది చూడు. టుడీలే ఆపాక టుడీలే. బాల్ ఆపా. లాస్ట్ బాల్ 2 ball 6 runs. అబ్బో 2 బాల్కి 7 runs లేదురా. 2 ball 7 runs. లాస్ట్ బాల్ ఇది పడిద్దిరా వికెట్. అబ్బా అవునా? లాస్ట్ బాల్ డెడ్.
అరే వరస్ట్ ప్లేయర్ గాయస్, వరస్ట్ బ్యాట్స్మెన్ ఇడు. వదిలేసిన వైడ్ వెళ్ళేది. ఆదిరాని వైడ్ లేరా కానీ 8 2 balls 8 runs. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వాడి ప్యాంట్ తేలింది భయంకరంగా. క్లియర్ గా ప్యాంట్ ఎక్కడ తేలింది? క్లియర్ తేలింది. తొండిరా 7 runs కొట్టాలి గాయస్. నేను కొట్టిందే 8. అయితే 9 కొట్టాలి. 8 7 కొట్టింది. స్కోర్ అంత అయ్యా? 8 కొట్టాలి కానీ 8 కొట్టాలి. వాడు దాంట్లో ఎంత కొట్టాడు? 1 run కొట్టాడు, అన్ని వైడ్లే వచ్చినాయి. అడియా ఏందమ్మా మనం ఎందుకు జైర్ ఖాన్ బౌలింగ్ చేసాం అప్పుడు ఇమిటేట్ ఛాలెంజ్ లో. రెడీయా? రెడీ. సింగిల్ ఒకటి వచ్చిందిగా. అసలు వల్ల కావట్లేదు మనకి. పట్టండి. రెడీ రెడీ. ఇర్ఫాన్ పఠాన్. అయ్యి అబ్బో అమ్మా. అరే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వచ్చిన కాడ చేస్తాం ఆడే. ఒక బాల్ కూడా అవలా. అదే పట్టాను. ఏందిరా 0 balls 3 runs. జస్ట్ 6 కొడితే విన్ అయిపోతాం. 6 కాదు 4 కొడితే డ్రా. ఏరా ఫ్లాష్ బ్యాక్. 2 balls 8 runs. చాలా కష్టంగా ఉంది గాయస్. మరి నన్ను ఎక్కిరిస్తే 3 balls అట్టేసారు అనుకున్నా. నేను 1 ball కూడా వెళ్ళాను. నువ్వు 4 runs వచ్చినప్పుడే. అదిగో 5 runs. గివప్పా గివప్పా. లేదు ఇట్రారా. గివప్పా. 1 ball కూడా అవలా. 5 runs వచ్చినాయి. 6 runs. గైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అబ్బా 6 runs అయ్యా. రెడీ. ఏయ్ ఏంటి సార్ అది? 4 అయినా నువ్వు చండాలంగా వేసినా కానీ 4 కొట్టే. లెఫ్ట్ హ్యాండ్ తిట్రా బ్రదర్. ఇట్లా చూపియండి. అవుట్ సైడ్ ఛాలెంజెస్ అంటే మనతో చతుర్లు కాదు, అర్థమవుతుందా? యాజ్ ఏ ప్లేయర్గా వాడు ఎంత ఇదయ్యాడు చూడు. పర్ఫార్మెన్స్ వైజ్ మనమే పర్ఫెక్ట్ కాడు. ఆడికి బౌలింగ్ రాదు, ఏమి రాదు, ఏమీ లేవు. కూర్చున్నాడు చూడు బొంగడం లాగా కూర్చోవటం. అదేమంటే జిమ్ చేశాను, అలసిపోయాను కాదు కానీ నాకు అసలు కుదరలా. నేను వేయగలను అనుకున్నాను కానీ అసలు వల్లగలదు. ఏంద్ర వల్ల ఏది నీకు? ఎవడు అనుకుంటున్నా ఎదురుంది? ఎదురున్న 100 runs అంత సీన్ లేదులే. అది నేను వేయటం ఎగిపోవటం వల్ల నువ్వు గెలిచావు అంతే. అదే అదే లెక్క. ఎవరు వేసినా కొట్టిండేవాడిని. 4 కొట్టలే నేను. అది గుడ్ రైట్ హ్యాండ్ తీసాడు 4 కొట్టలే. గుడ్ అయితే అసలు నేను వార్ ఫినిష్ చేశాను. నేను వార్ ఫినిష్ చేసి వీడు చేయలే, ఫినిష్ కూడా చేయలేదు. అది వరస్ట్. సరే పర్ఫార్మెన్స్. ఎనీవే 2 ఛాలెంజ్లు ఆడే గెలిచాడు కేసీఎల్లో ఫస్ట్. అది శుభారంభం మంది ఇలా ఉంటుంది. ఇది మాత్రం దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కొట్టకపోతే హైప్ కొట్టండి. ఇష్టం వచ్చినట్టు చేయండి గైస్. ఇది రచ్చరచ్చ చేసేయాలి. ఎందుకంటే హ్యూమిలేషన్తో ఓడగొట్టు నేను. అది ఇలాంటి వాటర్ మనకంటూ ఒక టైం వచ్చింది. ఆ టైం ఎప్పటికి వచ్చింది? అదే ఎప్పటికి వచ్చింది? 10వ ఛాలెంజ్కి వచ్చిద్దా? 12వ ఛాలెంజ్కి వచ్చిద్దా? నెక్స్ట్ క్రికెట్ ఛాలెంజ్ మళ్ళీ నెక్స్ట్ క్రికెట్ ఛాలెంజ్ ఎందుకు పెడతాను నేను? రెండో పార్ట్ ఉందని చెప్పాను. అవసరంలా, అది లేటుగా పెట్టుకుందాం. లేటుగా పెట్టుకుందాం. ఒకేసారి పెడితే అయిపోయింది కదా. నేను భయపట్టలేదు. మధ్యలో ఒకటి మంచిది వచ్చింది గైస్, రసవత్రం వచ్చింది నీకు. అన్ని ఛాలెంజ్, ఆటో ఛాలెంజ్ కూడా తీసుకొని వచ్చా నేను. ఆటో ఛాలెంజ్? ఆటో నడపాలి నువ్వు. అన్ని తీసుకో. భలే వాడివే. ఆటో ఛాలెంజ్ ఉంటది, తర్వాత వివిధ రకాల ఛాలెంజెస్ ఉంటాయి. రిక్షా కూడా తెప్పిస్తా,
మొత్తం అన్ని ఉంటాయి, అన్ని చేయాలి నువ్వు. ఇందులో ఆటోలు నడిపేది, రిక్షాలు దొక్కేది. ఛాలెంజ్ అయ్యి, ఛాలెంజ్ నువ్వేం చేస్తావు చేయాలి, ఛాలెంజ్ నీ సత్తా ఏంది చూపించు. నువ్వంటే రిక్షాలు దొక్కునేవాడు ఒకప్పుడు, నీకు వల్ల అయింది, మాకెందుకు అయింది? కష్టజీవి నేను, శ్రమ పడ్డాను నేను. వచ్చాడండి శ్రమ పడ్డాను, ఏమైంది రిక్షా కాకపోతే ఆటో ఏదైనా దొక్కుతాను, ఏం చేస్తాను, బండి కూడా దోస్తాను నేను. ఇది కూరగాయల బండి కూడా దోసేవాడిని నేను, ఎన్నో చేసాను. సింపతి ట్రై చేస్తున్నాడు నేను. సరే సరే కానిరా, నువ్వు మంచోడివిరా, నువ్వు మంచోడివిరా, మూసుకో ఇంకా. పలానా టైంలో పలానా ప్లేస్ దాకా తీసుకుని. సరే సరే నువ్వు మంచోడివిలే, ఏం తీసుకొస్తావు తీసుకురారా, తీసుకొని వస్తా. రోడ్ రోలర్ తెస్తావుదా, నీ మీద ఎక్కిస్తాను చూడు. నా మీద ఎక్కించే ఉండలే కానీ, మీద ఎక్కించలేవు కానీ అద్భుతమైనటువంటి ఛాలెంజెస్ ఉంటాయి గైస్. అవి మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అది సబ్స్క్రైబ్ చేసేసారు, చాలా మంది చేసేసారు. చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టండి, ఎంజాయ్ చేయండి వీడియోస్. అది దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.